2026 మొదలై అప్పుడే 4 నెలలు అయిపోయింది. రిజల్ట్ ఎలా ఉంది అంటే ఎప్పట్లానే 10% సక్సెస్ కూడా కనిపించలేదు. ఆ 3 సంక్రాంతి హిట్స్ తప్ప మరొక హిట్ కనిపించలేదు. ఫిబ్రవరి మార్చిలోనే కాదు, ఏప్రిల్లో ఇంతవరకు సరైన హిట్ పడకపోవడం షాక్ ఇస్తోంది. 4 నెలల్లో 3 నెలల పాటు ఒక్క బ్రేక్ ఈవెన్ మూవీ కూడా లేకపోవడం చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందా అనిపిస్తోంది. పర్వాలేదన్న సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి చేతులు తెస్తోంది. దీనికి తోడు ఐపీఎల్ సీజన్ గట్టి దెబ్బ కొడుతోంది. వీకెండ్ ఆడితే చాలు ఎంతో కొంత వస్తుందనుకోవడానికి వీలు లేకుండా ఐపీఎల్ అడ్డుకుంటోంది. టీవీలకు అతుక్కుపోవడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలో జనాలు కనిపించడం లేదు. సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో 3 హిట్ అయ్యాయి. ఆ 3 హిట్స్ నే చెప్పుకుంటూ 2026ను గడిపేస్తోంది. మనశంకర వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 186 కోట్లు వచ్చింది. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లు వచ్చింది. అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి వరుసగా 4వ హిట్ ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి మార్చిలో తెలుగు బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. రిలీజ్ అయ్యే సినిమాలకు క్రేజ్ ఉండటం లేదు. క్రేజ్ ఉన్న సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. గత 2 నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన స్ట్రైట్ మూవీ ఒక్కటి లేకపోయినా డబ్బింగ్ సినిమా దురంధర్ 2 ఒక్కటే జోరు చూపించింది. సమ్మర్లో ఏదో ఒక సినిమా లాభాలు తెస్తుంది అనుకుంటే అది లేదు. సమ్మర్ కూడా ఫ్లాపులతోనే గడిచిపోతుందా అనిపిస్తోంది. ఏప్రిల్లో క్రేజీ మూవీస్ వచ్చినా ఒక్కటి బాక్స్ ఆఫీస్ని మెప్పించలేదు. పాజిటివ్ టాక్ వచ్చింది కదా, డబ్బులు వస్తాయనుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో కాస్తో గొప్ప కపుల్ ఫ్రెండ్లీ బెటర్ మూవీ అనుకుంటే బ్రేక్ ఈవెన్ కాలేదు. డబ్బింగ్ మూవీ విత్ లవ్ ఆకట్టుకున్నా ఆ రేంజ్ లో వసూళ్లు రావట్లేదు. సుహాస్ నటించిన హే బలవంత్, శ్రీ విష్ణు విన్యాసం ఎంటర్టైన్ చేసినా పట్టించుకునే టైం తెలుగు ఆడియన్స్ కు లేదు. ఎంత ఫ్లాప్ మూవీ అయినా రిలీజ్ అయిన ఫ్రైడే వీకెండ్ లో ఎంతో కొంత వసూళ్లు రాబట్టేది. 100 రోజులు 50 రోజులు ఆడటం పోయి వీకెండ్ సినిమాగా మారింది. పోనీ 3 రోజులైనా కలెక్షన్స్ వస్తున్నాయా అంటే అది లేదు. డెకాయిడ్ కు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినా బ్రేక్ ఈవెన్ 30 కోట్లు దాటడం కష్టంగా ఉంది. బైకర్ కోసం శర్వానంద్ 13 కేజీలు తగ్గి రేసర్లా మారాడు. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ స్పోర్ట్స్ డ్రామా అందరినీ మెప్పించలేకపోవడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇక రాకాస ఓకే అనిపించుకున్నా ప్రాఫిట్స్ మాత్రం తీసుకురాలేకపోయింది. సమ్మర్ లో వచ్చిన ఏకైక పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ భారీ నష్టాలు చూసింది. పెద్ది ఊరించినా ఎప్పుడు వస్తుందో తెలీదు. సమ్మర్ లో చిన్న సినిమాలకు కాంపిటీషన్ లేదు. కావలసినని థియేటర్స్ దొరికినా హిట్ కొట్టిన మూవీ ఒక్కటి లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడే పరిస్థితి రానుంది. సరైన క్రేజీ ప్రాజెక్టు ఒక్కటి థియేటర్స్ లోకి రావటం లేదు. వచ్చినా సైలెంట్ గా వెళ్లిపోతున్నాయి. ఒకవైపు ఓటీటీ, మరోవైపు ఐపీఎల్ సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. లేదా బ్రేక్ ఈవెన్ అని కాకుండా మనశంకర వరప్రసాద్ లా సూపర్ హిట్ అని చెప్పుకునే సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి మరి.